శశి గారు చెప్పండి. నారా లోకేష్ గారు ప్రస్తుతం నేపాల్‌లో ఎవరెవరైతే అక్కడ ఆంధ్ర రాష్ట్ర పౌరులు చిక్కుకొని ఉన్నారో, వాళ్ళని క్షేమంగా ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావడం కోసం 24 గంటలు అధికారుల్ని, కేంద్ర ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ విదేశాంగ అధికారులతో మాట్లాడి, ఒక ప్రత్యేక విమానాన్ని పంపి అక్కడ వారిని ఇక్కడ తీసుకురావడంలో సఫలీకృతం అయ్యారు. ఇదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు దానికి సంబంధించి మొత్తంగా నారా లోకేష్ గారు ఏ విధంగా శ్రమించారు? ఏ విధంగా వాళ్ళని తీసుకురావడంలో ఈయనకు సహాయం చేశారంటే ఏమంటారు మీరు? నాయకుడు అంటే ప్రజల కోసం నిలబడడం, ప్రజల కష్టాల్లో నిలబడ్డం అని నిరూపించారు నారా లోకేష్ గారు. ఎందుకంటే ఆ రోజు సూపర్ 6 సూపర్ హిట్ ఈవెంట్ అంగరంగ వైభవంగా 5 లక్షల మంది ప్రజల సమక్షంలో జరుగుతూ ఉంది. ఒక పక్క ముందు రోజుటి వరకు ఆ కార్యక్రమానికి సంబంధించి సమన్వయం చేసుకుంటూ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు. ఆ రోజు టక్కని ఈ విషయం తెలియగానే అప్పటికప్పుడే ఫీల్డ్కి దిగి చంద్రబాబు నాయుడు గారు ఆదేశానుసారం నారా లోకేష్ గారు ఆ రోజు ఆ కార్యక్రమానికి దూరంగా ఉండి వార్ రూమ్లో కూర్చొని సాక్షాత్తు తానే ప్రత్యక్షంగా అక్కడుండే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డైరెక్ట్గా ఆయనే కాల్స్లో మాట్లాడి వాళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి, ఎక్కడెక్కడ చేయగలుగుతామని చెప్పి డైరెక్ట్ ఇక్కడి నుంచి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందండి, ఒక నాయకుడు కరెక్ట్గా పనిచేస్తే ఎలా ఉంటుందో లోకేష్ గారు 2 రోజుల్లో చూపించారు. ఎందుకంటే మనం ఎంతోమంది నాయకులను చూస్తాం, క్రైసిస్లో నుంచి ఆపర్చునిటీస్ క్రియేట్ చేసుకునే వాళ్ళు, ఆ క్రైసిస్ ఉన్నప్పుడు ప్రజలకు అండగా నిలబడేవాళ్ళు. ఈరోజు ఆ క్రైసిస్ మేనేజ్మెంట్ని ఎలా హ్యాండిల్ చేయాలనే దాంట్లో లోకేష్ గారు ఆరి తేరారని చెప్పుకోవచ్చు ఈ ఇన్సిడెంట్ని బట్టి. ఎందుకంటే ఇక్కడ కూర్చొని మన తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరిని దాదాపుగా 200 మంది పైన ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఈ తెలుగు రాష్ట్రానికి తీసుకొని రావాలి, దానికోసం ఎంతవరకైనా వెళ్తామని చెప్పి ఒక హామీ ఇవ్వడం జరిగింది. దానికిచ్చి సాక్షాత్తు ఇక్కడి నుంచి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడడం, అదేవిధంగా ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో మాట్లాడడం, సివిల్ ఏవియేషన్ మినిస్టర్తో మాట్లాడడం, ఇక్కడ మన దేశంలో ఉండే కేంద్ర మంత్రులతోనే కాకుండా నేపాల్కి సంబంధించిన ఆర్మీ చీఫ్తో మాట్లాడడం, నేపాల్కి సంబంధించిన మీడియా ఛానల్స్తో మాట్లాడడం, ఇవన్నీ చేసి అక్కడి నుంచి ఎలా తీసుకొని రావాలి, నేపాల్కి సంబంధించిన అక్కడ ఆర్మీ స్పోక్స్ పర్సన్ వాళ్ళతో మాట్లాడి, అక్కడ ఏదైతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో అక్కడ అథారిటీ వాళ్ళతో మాట్లాడి వీళ్ళందరితో చర్చించి మన వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు, నేపాల్లో అనేక లొకేషన్స్లో మన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చడం ఎలాగా, మన కంట్రీకి బార్డర్లో కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడి నుంచి వాళ్ళని ఇక్కడికి తీసుకొని రావడం, అక్కడ ఆ స్టేట్ గవర్నమెంట్తో ఎలా మాట్లాడడం, అక్కడి నుంచి స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేయడం, ఇవన్నీ ఒక యుద్ధ ప్రాతిపాదికన చేశాడు లోకేష్ గారు. ఇంత వర్క్ అనేది ఆయన అక్కడ కూర్చొని నడిపించాడు, చేయించాడు. అక్కడి నుంచి వాళ్ళు అందరినీ ఇక్కడికి ఆఖరికి వచ్చే వరకు వార్ రూమ్ నుంచి కదలలేదు. దాదాపుగా 48 గంటలు వాళ్ళ కోసం శ్రమించాడు. ప్రతి ఒక్కటి అక్కడి నుంచి ప్రతి ఒక్కరిని కోఆర్డినేట్ చేస్తూ తాను ఎక్కడెక్కడున్నా ఎవ్వరికి మీరేం అధైర్యపడద్దని వాళ్ళకు ఒక భరోసా ఇచ్చారు. మీరు ఎక్కడున్నారమ్మా, ఏం భయపడద్దు, నేనున్నాను, నేను తీసుకొని వస్తాను, నాది హామీ, నా బాధ్యత మిమ్మల్ని తీసుకొని రావడం, మీరేం టెన్షన్ పడద్దండి, మీరు ఎక్కడున్నా నేపాల్లో మిమ్మల్ని అందరినీ తీసుకొని వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వస్తామని చెప్పి స్పెషల్ ఫ్లైట్స్ ఏర్పాటు చేసి అక్కడ డిపార్ట్మెంట్స్ అన్నిటితో కోఆర్డినేట్ చేసుకొని చేయడం జరిగింది. ఈరోజు చూస్తే లోకేష్ గారు ఎట్లా తీసుకొని వచ్చారు ప్రతి ఒక్కరిని, వైజాగ్ కావచ్చు, విజయవాడకు కావచ్చు, తిరుపతికి కావచ్చు, వేరియస్ ఫ్లైట్స్లో అక్కడ వాళ్ళని తీసుకొని వచ్చారు. అక్కడ వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత వాళ్ళ కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూస్తున్నాం, వాళ్ళు కృతజ్ఞతా భావం చెప్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎందుకంటే మేము ఎంతోమంది నాయకులను చూసాం, కానీ ఈ విధంగా పనిచేసిన నాయకుడిని మేము తొలిసారి చూస్తూ ఉన్నాం. పులికడుపున పులే పుడుతుందంటారు కదా, ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్ క్రైసిస్లో ఎల్లప్పుడూ ప్రజలకు అండగా ఉండే నాడు ఎన్నో సంఘటనలో చంద్రబాబు నాయుడు గారు అండగా నిలబడ్డారు క్రైసిస్లో. ఈరోజు లోకేష్ గారు కూడా అదే వారసత్వంలో ఈరోజు నిలబడి మమ్మల్ని తీసుకొని వచ్చారు. ఈరోజు లోకేష్ గారు లేకపోయింటే మళ్ళీ మేము ఇక్కడికి వచ్చి ఉండలేం, మేము బతుకుంటామని కూడా మేము చెప్పలేం. ఎందుకంటే అక్కడ పరిస్థితులు అంత దారుణంగా ఉన్నాయి. అలాంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని కాపాడి తీసుకొని వచ్చిన వ్యక్తి లోకేష్. మేము రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ ఒక మంచి రోల్లో ఉంటే ఎలా కీ రోల్గా ప్లే చేయొచ్చు అనేది లోకేష్ చేసి చూపించాడు అని చెప్పి ఈరోజు అక్కడ నుంచి వచ్చిన ప్రజలు చెప్తున్నారు. ఎందుకంటే మేము ఉన్న హోటళ్ల పైన దాడి చేశారు, ఫైర్ అంటించేశారు. అలాంటి సందర్భంలో మేము బతుకుతాం, మేము ఈ హోటల్ నుంచి అన్నా బయటకు వస్తామా అని భయపడుతూ ఉన్నాం. అలాంటిది లోకేష్ అక్కడి నుంచి ఇక్కడి వరకు మమ్మల్ని సురక్షితంగా తీసుకొని వచ్చాడు, మా ప్రాణాలు కాపాడాడు, మాకు పునర్జన్మనిచ్చాడు లోకేష్ అని చెప్పి ఈరోజు సగర్వంగా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు చెబుతూ ఉన్నారు. వాళ్ళ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు. అక్కడ వాళ్ళు కొంతమంది అయితే అక్కడ సిక్ అయ్యారు. అది చూసి ఒక్కసారిగా అవుట్ నుంచి ఇక్కడికి వస్తామని అవన్నీ చూసిన తర్వాత వాళ్ళ ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు నేపాల్ నుంచి వాళ్ళు ఈరోజు లోకేష్ గారి కృతజ్ఞతలు తెలుపుతుంటే ఒక తెలుగువాడిగా, ఒక యువకుడిగా గర్వపడుతున్నాను. ఎందుకంటే నా రాష్ట్రం ఒక మంచి నాయకుడి చేతిలో ఉంది. ఎందుకంటే ప్రజల కష్టాల్లో ఉండేటప్పుడు అండగా నిలబడేవాడే నాయకుడు. ఆ రోజు పెద్ద ప్రోగ్రామ్ సూపర్ 6 సూపర్ హిట్ ప్రోగ్రామ్, కానీ ఆ ప్రోగ్రామ్కి వెళ్ళి నేనేదో ప్రసంగించాలి, నేనేదో చేయాలి కదా, నా ప్రజలు కష్టాల్లో ఉన్నారు, వాళ్ళని తీసుకొని రావాలి, అదే నా ప్రథమ లక్ష్యం అని చెప్పి ఆ రోజు అక్కడ వాళ్ళకి అండగా నిలబడి ఒక భరోసానిచ్చాడు. అది కదా నాయకత్వం అంటే, అది కదా నాయకుడికి కావాల్సిన లక్షణం. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళు ఉన్నారు ముఖ్యమంత్రిగా.
ఏ రోజు కానీ ఇలాంటి ఒక్క సంఘటన చేయలేదు. కానీ ఈరోజు లోకేష్ గారు ప్రజలకు కష్టం అంటే నేను అరసెకండ్ కూడా ఆలోచించను, వాళ్ళతోనే ఉంటా, వాళ్ళ కోసమే చేస్తా, అది ఏదైనా, అది ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, నా తెలుగు వాళ్ళకి కష్టం వస్తే నేను అండగా నిలబడతా అని నిరూపించాడు. నాడు ఎన్టీ రామారావు గారు తెలుగు వాళ్ళకి ఆత్మ గౌరవాన్ని ఇస్తే, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రైతు బిడ్డలను కూడా రారాజులుగా చేసి ప్రపంచ నలుమూలలో ఎక్కడైనా బతికే విధంగా ఆత్మవిశ్వాసం కల్పిస్తే, ఈ రోజు లోకేష్ గారు ప్రపంచ నలుమూలల్లో మన తెలుగు వాళ్ళకి ఏ కష్టం వచ్చినా నేనున్నా అండగా నిలబడతా అని. ఇది తొలిసారి కాదు. మానాడు కోయేట్లో కావచ్చు, దుబాయ్లో కావచ్చు, మన వాళ్ళు ఎంతోమంది అక్కడ కొంతమంది చేతులు ఇరక్కపోతే వాళ్ళని ఆ దేశం నుంచి మన దేశంకి సురక్షితంగా తీసుకొని వచ్చి నాటివి చూసాం. ఈరోజు నేపాల్లో 200 మందికి పైగా కష్టాల్లో ఉంటే అండగా నిలబడి వాళ్ళని సురక్షితంగా మన దేశానికి తీసుకొని వచ్చిన నాయకుడిని చూస్తుంటే ఒక ఆంధ్ర పౌరుడిగా గర్విస్తున్న అలాంటి నాయకుడు ఉన్న రాష్ట్రంలో పుట్టినందుకు. మరి అయితే ఇప్పుడు మీరే చెబుతున్నారు ఇంతమందిని క్షేమంగా స్వదేశానికి తిరిగి రావడంలో లోకేష్ గారు ఇంత కీలక పాత్ర పోషించారని. అయితే మొన్నటి రోజున అనంతపురంలో జరిగినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ సభకి నారా లోకేష్ గారికి ఎందుకు హాజరు కాలేదని సాక్షిలో ఒక డిబేట్ నిర్వహించి కేవలం ఈ యొక్క ఏదైతే అంతర్గత కలహాలు, చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని దూరం పెట్టాలనే ఉద్దేశంతో దూరం పెట్టాడని చెప్పేసి పులివెందుల వైఎస్ఆర్సీపీ నాయకుడైనటువంటి సతీష్ రెడ్డి వాళ్ళ ఛానల్లో కూర్చొని మాట్లాడడం జరుగుతుంది. ఏమంటారు? ఒకటి, వీళ్ళు శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళు అంటారు కదా, ఆ విధంగా నేను వాళ్ళని అభివర్ణిస్తున్నా. ఎందుకంటే సిగ్గుండాలి. ఈరోజు మన తెలుగు వాళ్ళు నేపాల్లో కష్టాలు పడుతూ ఉంటే ఒక నాయకుడిగా ఆ ప్రజలను తీసుకొని రావడానికి అతను తన ప్రోగ్రామ్ను కూడా వదులుకొని ఇక్కడ కూర్చుంటే నువ్వు ఈ విధంగా మాట్లాడుతున్నావు అంటే నువ్వు కడుపుకు అన్నం తింటున్నావా, నువ్వు మనిషి బ్రతికే బతుకుతున్నావా అని అడుగుతలుచుకున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచించండి, అంతమంది ప్రజలు కష్టాల్లో ఉంటే అండగా నిలబడి వాళ్ళు ఈరోజు వచ్చిన తర్వాత మాట్లాడుతుంటే ఆ విజువల్స్ చూస్తూ ఉంటే మనకే కళ్ళల్లో నుంచి నీళ్లు తిరుగుతూ భావోద్వేగానికి లోనవుతున్నాం. అలాంటిది వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారంటే వీళ్ళనేమనాలి? సైకోలు అనాలా, లేకపోతే శాడిస్టులు అనాలా? సాక్షి అనేది ఒక పనికిమాలిన ఛానల్. సాక్షి పేరు మాత్రమే సాక్షి, దాంట్లో వచ్చేదంతా అసాక్షి, దాంట్లో అసత్యాలే వాళ్ళ బలంగా పెట్టుకొని చేసే వీళ్ళు ఈరోజు మాట్లాడతారా? సతీష్ రెడ్డి ఈయన స్థాయి ఏంటి? ఈయనకి ఏముంది? ఒకప్పుడు ఈయన్ని డిప్యూటీ చైర్మన్ చేశారు శాసన మండలికి చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీ ఇతనికి గౌరవం కల్పించింది. ఈరోజు ఇతనేంది నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోవాలి సతీష్ రెడ్డి గారు కూడా, నువ్వు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఇంత దిగజారి మాట్లాడుతూ ఉన్నావు. ఇక్కడ దిగజారి నువ్వు మాట్లాడే ప్రతిసారి పులివెందుల ప్రజలు నిన్ను చీకొడుతూ ఉన్నారు, గుర్తుపెట్టుకో. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో నిన్ను సింహంలాగా చూసి నీకు గౌరవం కల్పిస్తే నువ్వు పిల్లిలాగా వచ్చి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం నువ్వు పాకులాడుతూ ఉంటే చూడాలి. ఒకప్పుడు నిన్ను ముఖ్యమంత్రి పైన అభ్యర్థిగా నిన్ను ప్రకటిస్తే ఈరోజు నువ్వు ఒకరి చేతిలో చెంచాలా మారిపోయావని పులివెందుల ప్రజలు అనుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి సతీష్ రెడ్డి గారు, మీరు గౌరవాన్ని కాపాడుకోండి. లోకేష్ గారి పైన మీరు పగ పెంచుకునే కొద్దీ మీకే నష్టం. ఎందుకంటే ఆయన ప్రజలకు మంచి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు, మీరు అయిన వాళ్ళకు కూడా దూరం అవుతూ ఉన్నారు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి? సభ్య సమాజం తల దించుకుంటున్నాయి. నువ్వు ఒకప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్వి, ఇప్పుడు గల్లీ లీడర్వి. పులివెందుల్లో జెడ్పీటీసీని గెలిపించుకోలేకపోయావు, రాజశేఖర రెడ్డి కంచు కోట అని చెప్పుకునే నువ్వు ఆ రోజు ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే వివేకానంద రెడ్డి గారి పైన బీటెక్ రవి గెలిచి మీసం తిప్పాడు. ఈ రోజు వాళ్ళ భార్యను నిలబెట్టి జెడ్పీటీసీలో గెలిపించుకున్నాడు. నీ కింద పనిచేసిన వ్యక్తులు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందితే నువ్వు రాష్ట్ర స్థాయిలో ఉన్న నువ్వు ఈరోజు గల్లీ స్థాయికి వచ్చావు. ఇప్పుడు కూడా లోకేష్ గారిని తిడితే జగన్మోహన్ రెడ్డి నిన్ను ప్రోత్సహిస్తాడేమో, లేదా రేపు డీలిమిటేషన్ వస్తే ఆ వేంపల్లి సీట్ ఏదన్నా నాకు ఇస్తాడేమో, లేకపోతే ఇంకేదన్నా ఇస్తాడేమో అని నువ్వు ఆశపడుతున్నావు. నిన్ను వాడుకుంటున్నాడు. గుర్తుపెట్టుకో, రాజశేఖర్ రెడ్డి కుటుంబం వాడుకొని వదిలేస్తుంది. నీకు తెలీదా? నీ రాజకీయ జీవితం అంతా రాజశేఖర్ రెడ్డి పైన పోరాటం చేశా అని చెప్పుకునే నువ్వు దాసోహం అయిపోయావు. ఒక నాయకుడి లక్షణం ఏంటో తెలుసా? ప్రాణం పోతున్నా కానీ వెన్ను చూపకూడదు. కానీ నువ్వు వెన్ను చూపి వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయినప్పుడే నువ్వు ఓడిపోయావు. ఈరోజు నువ్వు లోకేష్ గారి గురించి మాట్లాడితే ఆకాశం మీద ఉమ్మితే ఏమవుతుంది? నీ మొహం మీదే పడుతుంది. అలాగే లోకేష్ గారిని నువ్వేమన్నా తిరిగి నీకే తగలుతుంది. అది గుర్తుపెట్టుకో. హుందాతనమైన రాజకీయం చేయి. రాజకీయాల్లో ఉన్నప్పుడు హుందాతనం ఉండాలి. వ్యక్తిగతంగా నేను మాట్లాడేస్తా, నేను పీకేస్తా అంటే ప్రజలు పీకేస్తారు. ఆల్రెడీ ప్రజలు పీకారు కదా. ఎలా పీకారు? పులివెందుల్లో జెడ్పీటీసీ గెలిపించుకోలేకపోయావు. జెడ్పీటీసీ గుర్తుపెట్టుకో, కరెక్ట్గా 10,000 ఓట్లు ఉండే దగ్గర గెలిపించుకోలేని మీరు ఈరోజు లోకేష్ గారి గురించి మాట్లాడే స్థాయా? జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పైన పోటీ చేసిన వ్యక్తివే కదా నువ్వు. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి కంచుకోట అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డికి కూడా సాధ్యపడని మెజారిటీ లోకేష్ తెచ్చి చూపించాడు. అది లోకేష్ పవర్. గుర్తుపెట్టుకొని రాజకీయం చేయి.
ఎందుకంటే నువ్వు గట్టిగా మాట్లాడితే సాక్షి డిబేట్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డికి మెప్పు కోసం డబ్బా కొడితే జగన్మోహన్ రెడ్డి నిన్ను మెచ్చుకుంటాడు అనుకుంటున్నావేమో. రేపు అవసరం దిగిన తర్వాత కరింపాకలాగా తీసి పెడతాడు. ఎందుకంటే తాను జీవితాన్ని వదులుకొని జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసిన షర్మిలాని ఏం చేశాడో గుర్తుంది కదా, గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న తన తల్లిని ఏం చేశాడో గుర్తుంది కదా. రేపు నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో. ఎందుకంటే రాజకీయాల్లో హుందాతనమైన రాజకీయాలు చేయాలని సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఎవరికి? మన సతీష్ రెడ్డి గారికి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.